వెల్కమ్ టు అవర్ ఛానల్. సో లైవ్లో చాలా చాలా జరిగాయి అని చెప్పాను కదా. సో అవి ఏంటి అన్నది చూద్దాం. ముఖ్యంగా కుకింగ్ డిస్కషన్స్ ఒకటి జరిగాయి. రెండు వచ్చేసి నిఖిల్ను సోనియా వీళ్ళ మధ్య డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే నిఖిల్ సోనియాకు భయపడుతున్నాడా అని అనిపిస్తుంది అనమాట. ఎందుకు అనిపించిందో చెప్తాను. మీరు విన్న తర్వాత మీకు కూడా అలా అనిపించిందా అన్నది చెప్పండి. ఏమవుతుందంటే నామినేషన్స్ అయిపోయాయి కదా. నామినేషన్స్ అయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత సోనియాతో మాట్లాడతాడు అనమాట. నిఖిల్ మాట్లాడేటప్పుడు ఆ మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే నిఖిల్ ఏమో సోనియాని బొజ్జగిస్తున్నట్టు, అలాగే సోనియా విషయంలో ఇంకా చాలా మాట్లాడాడు. అందుకే నాకు అలా అనిపించింది చెప్తా. సో ఏమవుతుందంటే సోనియాని ఏదో బొజ్జగిస్తున్నట్టు, సీతతో ఎలా మాట్లాడతాడు నిఖిల్, అంత ఎత్తులు వేస్తున్నాడు కదా సీత అనేటప్పటికి. కానీ సోనియాతో ఆమె అరుపులకు భయపడుతున్నాడో ఏమో కానీ నిజంగా ఏదో సోనియా అంటే భయపడుతున్నట్టే బొజ్జగిస్తూ మాట్లాడాడు అనమాట. నీకు డిఫెండింగ్ పవర్ నీకు చాలా బాగుంటుంది, అలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇవన్నీ మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత విషయం ఏంటంటే సోనియా ఒక మాట అంటుంది, నువ్వు యష్మి నీ గ్రూప్ కాబట్టే కదా నువ్వు చీఫ్ చేసుకున్నావు అని అంటుంది కదా. సో అలాగే తను ఏమంటున్నాడంటే నాకు అసలు యష్మి తెలీదు, నాకు స్టేజ్ మీద మాత్రమే నాకు యష్మి తెలుసు, నాకు బయట ఉన్నప్పుడు ప్రేరణ తెలుసు నాకు, అలాగే పృథ్వీని మరీ పరిచయం కాదు కానీ పృథ్వీని బయట కలిసాను నేను, నాకు అంతే, అంతకు మించి నాకు ఎవరో ఒకళ్ళిద్దరు తెలుసు కానీ యష్మి అయితే నాకు అస్సలు తెలియదు, స్టేజ్ మీదే తెలుసు అని చెప్తున్నాడు. చెప్తుంటే సోనియా ఏమంటుంది తెలుసా, అసలు ఎంత అంటే ఫుల్, అందుకే సోనియాకు భయపడుతున్నాడా అని ఎందుకు అనిపించిందంటే తినేమో బుజ్జగిస్తూ మాట్లాడుతున్నాడా, సోనియా అయితే శుభ్రంగా సోఫాలో కమాండింగ్గా కూర్చుంది. ఆ మాట్లాడడం కూడా ఆ నిఖిల్తో మాట్లాడే విధానం కూడా ఫుల్ కమాండింగ్గా మాట్లాడుతుంది. తన అవసరం కాబట్టి తను వచ్చాడు అన్నట్టు మాట్లాడుతుంది అనమాట సోనియా. ఇన్ని మాట్లాడిన తర్వాత కూడా నాకు యష్మితో సంబంధం లేదు, నాకు అసలు తన పరిచయమే లేదు అన్న తర్వాత కూడా సోనియా ఏమంటుందంటే ఏం కాదు, మీరు ముగ్గురు కలిసే గేమ్ ఆడుతున్నారు. క్లియర్గా అంత బొద్దుగిస్తున్నా కూడా ఒకటే మాట అన్నది, మీరు ముగ్గురు కలిసే గేమ్ ఆడుతున్నారు. సో నిఖిల్ అలాగే ప్రేరణ యష్మి మీరు ముగ్గురు గ్రూప్గానే గేమ్ ఆడుతున్నారు. ఆ ధైర్యానికి మెచ్చుకోవాలి సోనియాని, ఆ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఆ మాటలు పవర్ కూడా తనకు నిజంగా టాకింగ్ పవర్ బాగుంది, అలాగే డిఫెండింగ్ పవర్ బాగుంది. అలాగే ఎవరైనా ఒక మాట అనేటప్పటికి మిగిలిన వాళ్ళు కొంచెం తగ్గిపోతున్నారు కదా, నువ్వు నిఖిల్ అంత గట్టిగా అరిస్తే ఇంకా అంత గట్టిగా అరిచేలా ఉంది. సో అది ఏమంటారు, వెనక్కి తగ్గకుండా అవతల వాళ్ళు అరిచినప్పుడు కూడా వెనక్కి తగ్గకుండా క్వశ్చన్ చేసేది ఇది ఉంది. కానీ లాభం ఏముంది, ఆ మాటలన్నీ ఇల్లాజికల్ మాటలు మాట్లాడుతుంది. ఒక రకమైన సోది నస ఇది ఎక్కువైపోయింది. అది లేకుండా ప్రాపర్గా ఉంటే ఆమెకు ఉన్నదానికి చాలా ప్లస్ అయి ఉండేది. సో ఇది నిఖిల్కి అలా సమాధానం ఇచ్చిందనమాట సోనియా. సో ఇంకా ఎక్కడ అనిపించిందంటే ఈ ఒక్కదాని గురించే అనలేదు, ఇంకా నెక్స్ట్ ఏమవుతుందంటే ఇంతకు ముందు రేషన్ మేనేజర్గా అదే రేషన్కి చేసింది కదా ఈ అమ్మాయి సోనియా, ఇప్పుడు ఈ అమ్మాయి తప్పుకున్నది కదా శుభ్రంగా. ఆ అమ్మాయి సోనియా కూర్చుంటే సోనియా దగ్గర కూర్చుని సోనియాతో ఇక్కడ కూడా సోనియా రేషన్ గురించి చెప్తుంది అనమాట. నిన్న మేము ఇలా చేసాం, ఏంటి మిల్క్ ఉన్నప్పుడు వాడేసుకుంటారంట, అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వచ్చే వరకు వెయిట్ చేస్తారనమాట. ఇంకా దాని గురించి ఎలాంటి డిస్కషన్ ఉండదు, ఉన్నప్పుడు వాడేసుకోవడం అదొకటి. ఎగ్స్ ఏమో ఒక్కొక్కరికి ఒకటి అనుకున్నారు. సో ఇలా ఇవన్నీ మాట్లాడుతుంటే తను అంటాడు అనమాట, ఎవరు నిఖిల్ సోనియా ఇలా అని చెప్పింది, సో ఓకే, సోనియా చెప్పింది ఓకే. సో ఆ మాట్లాడేది ఎలా ఉందంటే ఆమె అరుపులకి ఏదో భయపడిపోయి ఆమెను బొజ్జగిస్తూ ఆమెను మంచి చేసుకోవడానికి ఆమె ఫ్రెండ్ని చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టు నాకు అనిపించింది. నాకు లైవ్ చూస్తే మీకు కూడా అలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. ఇది కాకుండా ఇంకొకటి అవుతుంది, కిచెన్లో కుకింగ్ డిస్కషన్ జరుగుతుంది. సో ఎవరికి నా కుకింగ్ రాదని అందరూ ఊరికే చేపల మార్కెట్లో అరుచుకుంటూ ఉంటారనమాట. ఈ టైంలో అబ్బాయి కమాండింగ్ పవర్ని మెచ్చుకోవాలి. ఇక్కడ అందరినీ ఒక కరుపరిచి అందరినీ కూల్ చేశాడు. చేయడంతో పాటు మనం ఏమన్నా బచ్చగాళ్ళమా, అందరూ ఏదో పిల్ల బచ్చగాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి అనేటప్పటికి దెబ్బకి అందరూ సైలెంట్ అయిపోయారు. మీకేం ప్రాబ్లమో చేతులు ఎత్తి, మీకు ఎవరికి వంట రాదో చెప్పమంటే వెంటనే పృథ్వీ చేయెత్తి నాకు వంట రాదు. సో ఆ కమాండింగ్ పవర్ అబ్బాయిలో కనిపించింది అనమాట. లైవ్లో చూసినప్పుడు బాగా అనిపించింది. ఈవెన్ నామినేషన్స్ అప్పుడు కూడా అబ్బాయి నామినేషన్ చేసేటప్పుడు కూడా చాలా ప్రాపర్గా మణికంఠ విషయంలో ప్రాపర్ పాయింట్స్ పెట్టినట్టు అని అనిపించింది. మీకు ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. సో ఇది లైవ్లో జరిగింది. ఇంకా షార్ట్లో నేనేమనుకుంటున్నానంటే మన శేఖర్ భాష ఉన్నాడు కదా, శేఖర్ భాష ఆణిముత్యాల సిరీస్ అని ఒకటి పెడదాం అనుకుంటున్నా. సో ఈరోజు శేఖర్ భాష ఆణిముత్యాలు ఏంటి అన్నది నేను షార్ట్స్లో పెడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.